ఒక మొక్క ఎదగాలంటే సూర్యరశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం. చల్లని వెన్నెలలా ఉంటుంది జాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం. నాది కొంచెం రోహిణీ కర్తిలో ఎండలా ఉంటుంది ఒక్కోసారి అనుమానం. దానికి కారణం కూడా నేను చాలా స్పష్టంగా తెలుసుకున్నాను. ఈ వచ్చిన వారి తల్లిగారు వారిని ప్రసవించినప్పుడు సుఖప్రసవం అయి ఉంటుంది, అనుమానం ఇలా. ఇటువంటి మహానుభావుడు తల్లిని ఏమాత్రము ప్రసవ సమయంలో కూడా కష్టపెట్టాడు, చాలా సుఖప్రసవం అయి ఉంటుంది. కానీ నా తల్లి అలా ప్రసవించలేదు. నేను మా ఇంట్లో 9వ వాడిని. నేను 9 మంది సంతానంలో నేను 9వ వాడిని. నేను అష్టావధానం చేసి 8 మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అని మా అమ్మకి చెప్పాను. వెళ్ళి మొదట అవధానం చేశాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి 8 మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా. అది ఆనందం ఉంటుంది కదా ఆ వయసులో, ఇప్పుడు 25 ఏళ్ల క్రితం మాట. అందుకని నేను 8 మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అంటే, ఎందుకు ఎదుర్కోవరా, నేను గనడానికి 8 రోజులు నొప్పులు పడ్డాను నేను అని చెప్పాను.